ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. సాక్షి మీడియా యాజమాన్యానికి ఈ నోటీసులు పంపారు. 20 కోట్ల రూపాయల విలువైన పరువు నష్టం దావా నోటీసుల్ని ఆమె పంపారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో ఆ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీతో పురంధేశ్వరికి సంబంధాలున్నాయంటూ సాక్షి పత్రికలో కథనాలు రాయడాన్ని ఆమె ఆక్షేపించారు. అందుకు గాను సాక్షి యాజమాన్యానికి 20 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నోటీసులు ఆమె పంపారు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుబడిన వెంటనే ఏపీ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందంటూ కూడా కామెంట్స్ చేసింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరువు నష్టం కలిగించేలాగా, ఆ పార్టీకి ఈ వ్యవహారాన్ని అంటగట్టేలాగా బీజేపీ కూడా ప్రయత్నించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పరువు నష్టం దావా ఇవ్వచ్చా? ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి తమ పార్టీ అధికారిక ఖాతాలో వచ్చిన సోషల్ మీడియా ఖాతాలో వచ్చిన ఆ కామెంట్లను ఖండిస్తారా? అంతేందుకు కొద్ది నెలల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన తొలి రోజుల్లో పురంధేశ్వరి ఏపీలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరుగుతోందంటూ వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తూ వచ్చారు. కేంద్రానికి లేఖలు కూడా రాశారు, ఫిర్యాదులు కూడా చేశారు. ఆమె ఏపీలో లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోంది. విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన డిస్టిలరీస్ని బలవంతంగా చింతకాయల రాజేష్, పుట్ట మహేష్లకు సంబంధించిన డిస్టిలరీస్ని కూడా బలవంతంగా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మిథున్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మరి ఆ వ్యవహారాలపై పురంధేశ్వరికి వైసీపీ నాయకులు లీగల్ నోటీసులు, పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తే ఆమె వాటిని నిరూపించగలుగుతారా అన్నది కూడా చూడాలి. కాబట్టి వైసీపీ, బీజేపీ, టీడీపీనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక పార్టీ మీద మరొక పార్టీ విపరీతమైన ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకు గత 2 రోజులుగా ఇదే విశాఖ డ్రగ్ కేసులో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రోజు ఇదే అంశం మీదే పరస్పరం వైసీపీ నాయకులపైన టీడీపీ ఖాతాల్లో, టీడీపీ నేతలపైన వైసీపీ ఖాతాల్లో విపరీతంగా పోస్టులు పెట్టుకుంటున్నారు అధికారికంగానే. వీళ్ళందరూ డ్రగ్స్లో వ్యవహారాల్లో లింకులు ఉన్నాయని. మరి ఒకరినొకరు పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అసలు ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఎవరైనా సామాన్యులు అవాస్తవాలతో ఒక పోస్టు పెడితే తీవ్రంగా స్పందిస్తామని చెప్పే ఈసీ ఏపీలో 2 పార్టీలు పరస్పరం అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటే, రకరకాల కార్టూన్లు వేసుకొని మరి ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉంటే, మొత్తం ఏపీ పరువును బజార్న పెట్టేలాగా వ్యవహరిస్తుంటే ఈసీ మాత్రం సంయమనం పాటించాల్సిందిగా ఈ రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేయడం లేదు. కాబట్టి ఈసీ కూడా ఈ వ్యవహారంలో కాస్త జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా అయితే ఈరోజు పురంధేశ్వరి సాక్షి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. కానీ చేసిన ఆరోపణల ఆధారంగా లీగల్ నోటీసులు ఇవ్వడం అన్నది మొదలు పెడితే ఇక ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా మరో పార్టీ మీద ఆరోపణలు చేయడానికి అన్నది అవకాశమే ఉండదు. ఎందుకంటే చేసిన ప్రతి ఆరోపణను నిరూపించడం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఏ పార్టీలైనా సరే, మీడియా సంస్థలైనా సరే కాస్త సంయమనం పాటిస్తూ ఆరోపణలు చేసే విషయంలో 1-2 సార్లు ధృవీకరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.